2024 ఎన్నికల సందర్భంగా ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు నంద్యాల పట్టణంలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు టెక్కే మున్సిపల్ స్కూల్, చిన్మయి మిషన్ కాంపౌండ్ స్కూల్ వద్ద ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. రెండు 2024 ఎన్నికల సందర్భంగా ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు నంద్యాల పట్టణంలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు టెక్కే మున్సిపల్ స్కూల్, చిన్మయి మిషన్ కాంపౌండ్ స్కూల్ వద్ద ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఇక పోలింగ్ సరళికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. ఆనంద్, ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓటర్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పుడే మాక్ పోలింగ్ ఏజెంట్ల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ రోజు నిన్న తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారులు కూడా ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లకి ఎలాంటి అంటే ఇక్కడ ఓటు వేసే వ్యక్తులకి అంటే మధ్యలో వాటర్ పెట్టడం కానీ, అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దాదాపు పోలింగ్ కి దూరం దాదాపు 100 మీటర్ల దూరంలో వెహికల్ కానీ అలాంటివి కానీ అందరూ అక్కడ ఆపేసి అక్కడి నుంచే అంటే ఓటర్ ఐడి అయితే లేదు కానీ ఓటర్ ఐడీలు ఇంతవరకు సప్లై చేయలేదు కానీ ఓటర్లో పేరుంటే మాత్రం మీరు ఒక గుర్తింపు గల ఐడి కార్డు ఏదైనా తీసుకొని వచ్చి చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించారు. అయితే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటికే ఓటర్లు చేసేదానికి భారత్ తీరారు. అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లో ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆనంద్. ఓకే సుంకన్న, మరి నంద్యాల పట్టణంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? అక్కడ ఏ విధమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు అధికారులు? అంటే నంద్యాల జిల్లాలో దాదాపు నంద్యాల జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో అంటే సమస్యాత్మక నియోజకవర్గం బనగానపల్లి, ఆలగడ్డ నియోజకవర్గంలో గుర్తించారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు అంటే ఆ నియోజకవర్గ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి అంటే ఘటనలు జరగకుండా దాదాపు అన్ని పోలింగ్ బూతుల్లో అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, అంటే సమస్యాత్మక గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలు అంటే ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుతుంది. ఆ వర్షం తగ్గేపాటికి ఇప్పుడు ప్రజలు తమ ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే బారులు వస్తూ ఉన్నారు. ఆనంద్. ఓకే సుంకన్న, మరి మీరు చెప్తా ఉన్నారు వర్ష సూచన ఉంది, వర్షాలు పడతా ఉన్నాయి, దాంతోపాటు వర్షంలో కూడా వస్తున్నటువంటి జనాలను కూడా చూస్తూ ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే వర్షం పడుతున్నటువంటి సందర్భంలో వర్షానికి తడవకుండా ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు అధికారులు? అంటే ఎండలు ఎక్కువ ఉండడంతో ఆ శామ్యాన్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో శామ్యాన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు నిన్న తెల్లారుజాము నుంచి వర్షాలు పడడంతో శామ్యానాలు అయితేనేమి పోలింగ్ స్టేషన్ల దగ్గర అన్ని అస్తవ్యస్తంగా అంటే వర్షాలకి తడిచిపోయాయి. అయితే వర్షం తగ్గడం లేదు, అంటే వర్షం పడుతూనే ఉంది, అంటే చిరుజల్లులు పడుతున్నాయి. అయితే ప్రజలు మాత్రము ఈ రోజు ఎక్కడ అంటే తమ ఓటు వినియోగించుకోవడానికి అంటే అధికారులు అయితే ఎవరంటే ఏర్పాట్లు చేయలేదు కానీ, అయితే ఈ ఓటర్లు మాత్రం అంటే తనకు నచ్చిన చర్చలు కానీ అంటే వివిధ రూపాల్లో ఓటు వేసుకునేదానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అంటే నంద్యాల జిల్లాలో అప్పుడు ఆల్రెడీ ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే తమ ఓటు వినియోగించుకొని ప్రజలు ఆల్రెడీగా ఓటింగ్ వినియోగించుకొని తమ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో
ఒక 10-15 నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఆనంద్. థ్యాంక్ యూ సుంకన్న.